ఒక చిన్న పట్టణంలో అరుణ్ అనే యువకుడు ఉండేవాడు. అతడు చదువులో చాలా బాగా ఉన్నాడు. బీటెక్ పూర్తి చేసి పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తానని కలలు కన్నాడు. కాని రోజులు గడుస్తూ ఉండగా ఉద్యోగం మాత్రం దొరకలేదు. ప్రతిరోజు ఇంటర్నెట్లో రిజ్యూమ్ పంపడం, ఇంటర్వ్యూలకు వెళ్లడం. కాని ప్రతిసారీ మేము మిమ్మల్ని తర్వాత సంప్రదిస్తాం అనే సమాధానం మాత్రమే. మొదట్లో ఆశతో ఉన్న అతడు కొంతకాలానికి విసిగిపోయాడు. తన విలువే లేదేమోనని అనుకున్నాడు. స్నేహితులు అందరూ ఎక్కడో ఉద్యోగాల్లో చేరిపోయి ఫోటోలు పోస్ట్ చేస్తుంటే అరుణ్ మాత్రం ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఆలోచించేవాడు. ఒకరోజు పొరుగింటి చిన్న పిల్లాడు రవి వచ్చి, అన్నా, నాకు గణితం నేర్పిస్తావా? నువ్వు చాలా తెలివైనవాడివి అని అమ్మ అంటుంది అని అడిగాడు. అరుణ్ చిరునవ్వు చిందించి, సరే రా రా అని చెప్పి బోధించడం ప్రారంభించాడు. రోజులు గడిచే కొద్దీ ఆ చిన్నపిల్లాడు మాత్రమే కాదు, మొత్తం కాలనీలో పిల్లలు అరుణ్ దగ్గర నేర్చుకోవడం మొదలుపెట్టారు. అరుణ్ తనకు తెలియకుండా ఒక చిన్న ట్యూషన్ సెంటర్ ప్రారంభించాడు. అతనికి వచ్చిన ఆనందం ఉద్యోగంలో దొరకని సంతృప్తి ఇచ్చింది. ఇప్పుడు అతడు తనకు తానుగా జీవితం నిర్మించుకున్నాడు. అతడు తన డైరీలో ఇలా రాశాడు: తను చేసే పనిలో ఆనందం కనుగొనని వాడే నిజమైన నిరుద్యోగి. సందేశం: జీవితం ఎప్పుడు మనం ఊహించిన దారిలో నడవకపోవచ్చు. కాని మనలో ఉన్న ప్రతిభను గుర్తించి చిన్న దారులనైనా పెద్దదిగా మార్చుకుంటే ప్రతి ఒక్కరూ విజయవంతులే అవుతారు.